నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు డాక్టర్ రాకేష్. నేను ఆర్థోపెడిక్ సర్జన్. మెయిన్గా నేను హిప్ అండ్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్, అది కాకుండా నీ ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్. సో బేసిక్లీ మనం రొటీన్గా జనరల్ ఆర్థోపెడిక్స్ ట్రామాలో అంటే యాక్సిడెంట్ కేసెస్ కానీ, సార్ చెప్పినట్టు హైట్ నుంచి పడడం కానీ, స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ, ఎటువంటి ఫ్రాక్చర్లు అయినా కూడా మా దగ్గర అన్ని రకాలుగా అన్ని బోన్స్ని ఫ్రాక్చర్స్కి ట్రీట్మెంట్ అనేది ఫెసిలిటీ ఉంది. ప్లస్ ఏ యాక్సిడెంట్ కేసు ఉన్నా కూడా అవి అన్ని సర్జరీలో ఆరోగ్యశ్రీ కానీ, ఈహెచ్ఎస్లో కానీ, జేహెచ్ఎస్లో కానీ మెడికల్ హాస్పిటల్లో కంప్లీట్గా క్యాష్లెస్లో అవుతాయి. అన్ని రకాలుగా ఇన్సూరెన్స్ కూడా కేసెస్ కూడా అవుతాయి. అది కాకుండా పర్టికులర్గా నా స్పెషాలిటీ గురించి చెప్పాలంటే నేను ఆర్థ్రోస్కోపీ స్పెషలిస్ట్, అంటే కీహోల్ సర్జరీ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఎప్పుడైనా స్పోర్ట్స్ ఇంజరీస్ అయినప్పుడు కొన్నిసార్లు లిగమెంట్ తెగిపోతాయి. మన నీ జాయింట్ కానీ, షోల్డర్ జాయింట్ కానీ, బోన్స్ అంతే కాకుండా కొన్ని లిగమెంట్స్ లోపల ఉంటాయి, కొన్ని మజిల్స్ ఉంటాయి. సో అవి గట్టిగా పట్టుకుని ఉంటాయి ఆ జాయింట్ని, అవి స్టెబిలిటీస్ ఉంటాయి. కొన్నిసార్లు చిన్న చిన్న ఇంజరీ వల్ల లిగమెంట్స్ అనేది కట్ అయ్యి కొన్నిసార్లు ఇట్లా జాయింట్ తొలగడం కానీ, ఈ షోల్డర్ జాయింట్ అనేది బయటికి రావడం కానీ, ఇట్లాంటివి ఇంజరీస్ అవుతుంటాయి. ఆ ఏరియా నా స్పెషాలిటీ. దానికి కీహోల్ సర్జరీ అవసరం ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది వయసులో ఉన్న వాళ్ళే, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, మోర్ దాన్ 60 years ఉన్న వాళ్ళు చిన్న చిన్న దెబ్బలకి అంటే బాత్రూమ్కి వెళ్తారు, కింద పడిపోతారు. వాళ్ళకి ఇక్కడ తుంటి జాయింట్ దగ్గర ఫ్రాక్చర్లు అవుతుంటాయి. దానికి కూడా 99% సర్జరీ, 100% చేయించుకోవాలి. కొన్నిసార్లు ఇక్కడ భుజం దగ్గర కొన్ని 4 కణితలు ఉంటాయి, రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం. కొన్నిసార్లు అవి కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏం లేదు, చిన్నగా ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటారు, కింద పడతారు, సడన్గా ఒక రోజు నుంచి చేయి పైకి లేవడానికి రావు. అట్లాంటి ఇంజురీస్కి రొటేటర్ కఫ్ టేర్ అంటారు. అక్కడ ఒక మజల్, ఒక కణిత అనేది కట్ అయ్యి వచ్చి ఉంటుంది. అట్లాంటి సర్జరీస్ కూడా ఇంతకుముందు అంతా హైదరాబాద్లో అయ్యేది, ఇప్పుడు కరీంనగర్లో ఈ ఫెసిలిటీ అనేది ఉంది. ప్లస్ కీహోల్ సర్జరీ, వాళ్ళకు కూడా కీహోల్ సర్జరీ అనేది చేయాల్సిన అవసరం పడుతుంది. అది అంతేకాకుండా కొన్ని ఫ్రాక్చర్స్, పెల్వియస్టర్లర్ ఫ్రాక్చర్స్ అంటాం, అంటే మన ఈ నడుము దగ్గర ఉన్న ఫ్రాక్చర్స్ చాలా ఎక్కువ మంది ట్రీట్ చేయరు. మెడికల్ హాస్పిటల్లో ఆ సర్జరీలు కూడా చేస్తుంటారు. అది చేయాలంటే ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీలో స్పెషలిస్ట్ ఉండాలి దాన్ని డీల్ చేయాలి, ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద రక్తనాళాలు వస్తూ ఉంటాయి. ఒకవేళ సడన్గా బీపీ పడిపోతూ ఉంటుంది, ప్లస్ వెంటిలేటర్ అవసరం ఉంటుంది. ఇవన్నీ ఫెసిలిటీస్ మెడికల్ హాస్పిటల్లో ఉన్నాయి. ప్లస్ ఆ ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ చేయడానికి ఒక పర్టికులర్ స్పెషలైజేషన్ కావాలి. అట్లాంటి స్పెషలిస్ట్ కూడా మా దగ్గర ఉన్నారు. ఇందాక సార్ చెప్పినట్టు హెడ్ టు టో, అంటే తల నుంచి కింద కాళ్ళ వేళ్ళ దగ్గర వరకు ఎటువంటి ఫ్రాక్చర్ అయినా కూడా, ఎటువంటి ఇంజురీ అయినా కూడా, ఛాతీ కానీ, అబ్డామెన్ కానీ, ఇక్కడ పెల్విస్ కానీ, మోకాలు కానీ, కాళ్ళ ఫ్రాక్చర్లు కానీ, అన్ని రకాలుగా ఫ్రాక్చర్స్ ట్రీట్మెంట్, అన్ని రకాలుగా ట్రామా కేసెస్ ట్రీట్మెంట్ మెడికల్ హాస్పిటల్లో అవుతుంది. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పేషెంట్కి ఏదో ఒక మల్టిపల్ ట్రామా ఇంజరీ, కాలు చేతులు అన్నీ ఇరిగినాయి అనుకుందాం. వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడ దాకా హైదరాబాద్కి వెళ్ళాలంటే కూడా మధ్యదారిలో ఇక్కడ అక్కడికి వెళ్ళేసరికి చాలా అంటే చాలా బ్లడ్ లాస్ అయిపోయి ఆ గోల్డెన్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. ఆ పీరియడ్లో వాళ్ళకి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉండక చాలా అంటే చాలా కేసులు వినుంటాం. నేను ఇంతకుముందు వర్క్ చేసినంత గవర్నమెంట్ హాస్పిటల్ హైదరాబాద్లో, ఇక్కడ ఎంతోమంది ఇక్కడెక్కడ మధ్య పాస్ లేకుండా డైరెక్ట్గా అక్కడికి వచ్చేసి బ్యాడ్గా అయ్యి అక్కడ చనిపోయిన చాలా కేసులు మేము చూసాం. ఈ మధ్యలో ఒక చెక్ పాయింట్ లాగా ఇట్లా కరీంనగర్లో ఇంత మంచి ఫెసిలిటీ ఉండడం అనేది చాలా మంచి విషయం. ఇది అందరూ ఉపయోగించుకోవాలి. ప్లస్ ట్రీట్మెంట్ పరంగా చెప్పాలంటే అన్ని రకాలుగా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు. ఇట్లాంటిది ఒకటి లేదు అన్నట్టు లేదు. ఆల్రౌండ్ 24/7 ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉంటుంది. ప్లస్ ఈ స్కీమ్స్లో అయితే ఆరోగ్యశ్రీలో అన్ని రకాలుగా ఎముకలు సంబంధించిన ఫ్రాక్చర్స్ అన్నిటికీ ట్రీట్మెంట్ అవుతుంది. ఈహెచ్ఎస్లో అవుతుంది, జేహెచ్ఎస్లో అవుతుంది, ఇన్సూరెన్స్లో అవుతుంది. ప్లస్ ఈ లిగమెంట్ సర్జరీస్ అయితే దానికి ఎంత తక్కువ అయితే అంత తక్కువలో సర్జరీ చేయగలరు. ప్లస్ ఈహెచ్ఎస్లో అయితే మోకాలు మార్పిడి ఆపరేషన్, జేహెచ్ఎస్లో కూడా మోకాలు మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్స్ అవుతాయి. ఇన్సూరెన్స్ కేసెస్లో కూడా ఈ మోకాలు మార్పిడి ఆపరేషన్ అవుతుంది. సింగరేణి అనేది ఫెసిలిటీ కూడా మా మెడికల్ హాస్పిటల్లో ఉంది. సో అందరూ దయచేసి ఎటువంటి ఎముకలకు సంబంధించిన, లేదంటే కండరాలకు సంబంధించిన, భుజానికి సంబంధించిన, మోకాలకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మెడికల్కి వస్తే అన్ని రకాల ట్రీట్మెంట్ మేము అందించగలుగుతాం. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ సత్యనారాయణ. నేను ఎండి ఎమర్జెన్సీ మెడిసిన్ చేస్తాను. ఇప్పుడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా కరీంనగర్ మెడికల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు మనం గ్యాదర్ అవడానికి రీజన్ ఏంటి అంటే, సో ట్రామా కేసెస్, అంటే ఎలాంటి ట్రామా కేసెస్ మనకు ఎమర్జెన్సీకి వస్తుంటాయి, సో ఏది ఇంపార్టెంట్, సో దాంట్లో ఆర్థోపెడిక్స్ ఇంపార్టెన్స్ ఏంటి, సో వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ వీ కెన్ ప్రొవైడ్ అనేది మనం ఈరోజు మాట్లాడుతున్నాం. సో
యూజువల్గా ట్రామా కేసు అనగానే మనము ఆర్టీ కేసు అనే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కేసెస్ గురించి ఆలోచిస్తాం. సో అలాంటివి కాకుండా కొన్ని సందర్భాలు ఎలానంటే అసాల్ట్ కేసు, అంటే ఎవరైనా అంటే అటాక్ చేయడం కానీ, లేదంటే ఒక హైట్ నుంచి పడడం కానీ, ఇలాంటి వాటితో పాటుగా మనకు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కూడా మనకు ట్రామాస్ జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటి వాటిలో ఇప్పుడు ఎవరైనా మనకి యాక్సిడెంట్స్లో ఏదైనా జాయింట్కి మనకి డ్యామేజ్ అయినా కూడా, లేదంటే లిగమెంట్స్ ఇట్లాంటివి టేర్ అయినా కూడా, తర్వాత ఈ ఫాల్ ఫ్రమ్ హైట్ అన్నప్పుడు ఏదైనా జాయింట్స్ మిస్ప్లేస్ అవ్వడము, సో ఇట్లాంటివన్నీ కూడా రొటీన్గా జరుగుతూ ఉంటాయి. ఎలాంటి విత్ బోన్ ఫ్రాక్చర్స్ మనం రొటీన్గా చూసేవి, హెడ్ ఇంజరీస్, ఆ తర్వాత చెస్ట్ ట్రామాస్ కానీ, అబ్డామిన్ ట్రామాస్ కానీ కూడా అవుతుంటాయి. సో ఇట్లాంటి వాటిలో స్పెసిఫిక్గా ఆర్థోపెడిక్స్ గురించి అంటే మనకు ఏదైనా సింపుల్ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు, లైక్ ఫుట్బాల్ ఆడుతున్నా, లేదంటే షటిల్ ఆడుతున్నా కూడా ఒక్కొక్కసారి మనం నడుస్తున్నప్పుడు అనుకోకుండా కాలనేది మెలకబడిపోతూ ఉంటుంది. అది ఫ్రాక్చర్ అవ్వకపోవచ్చు, కానీ మనకు జాయింట్స్ని టైట్గా పట్టుకొని ఉండడానికి బోన్స్తో పాటుగా లిగమెంట్స్ అనేవి కూడా ఉంటాయి. సో అట్లాంటి లిగమెంట్స్ అనేవి టేర్ అయినా కూడా మనకి ఏంటంటే నడవడానికి ఇబ్బంది అవ్వడం, నొప్పిగా అనిపించడం. సో అట్లాంటి వాటిలో మనకు ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందన్నట్టు మనకి. సో అట్లాంటి ఆర్థ్రోస్కోపీ ఫెసిలిటీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలాంటి వాటితో పాటుగా మనకు ఫుల్ ట్రామా టీమ్ అనేది ఉంది. ఎమర్జెన్సీ టీమ్ 24/7 అవైలబుల్గా ఉంది. సో ఎలాంటి ట్రామా కేసు అయినా సరే, లైక్ హెడ్ టు టో అంటే హెడ్ ఇంజరీ అయినా కూడా, లేదా చెస్ట్ ఇంజరీ, సమ్ నెక్ ఇంజరీ, స్పైనల్ కార్డ్ ఇంజరీస్, చెస్ట్ ట్రామాస్. అంటే కొన్నిసార్లు చెస్ట్ ట్రామాలు ఏంటి అని అంటే లోపల వాటర్ అంటే బ్లడ్ చేరుకోవడం కానీ, గాలి చేరుకోవడం కానీ, న్యూమోథొరాక్స్ అంటారు అవి. అలాగే తర్వాత అబ్డామినల్ ఇంజరీస్ ఏమైనా ఉన్నా, లేదంటే పెల్విస్ ఫ్రాక్చర్స్, తొండి ఎముకలు ఏమైనా జరిగినా కూడా. సో వీటన్నిటి కూడా మనకు మల్టీ డిసిప్లినరీ టీమ్, అంటే హెడ్ ఇంజరీకి సంబంధించి న్యూరో సర్జన్, అండ్ చెస్ట్ ట్రామాకి సంబంధించి పర్టికులర్గా సిడివిఎస్ సర్జన్, అండ్ ఆర్థోపెడిక్స్ టీము, అండ్ ఆర్థ్రోస్కోపీ టీము, దాంతోపాటుగా అబ్డామిన్ ఇంజరీస్కి సర్జికల్ గ్యాస్ట్రానీ స్పెషాలిటీస్. సో ఎవ్రీ ఫెసిలిటీస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది. సో ఏదైనా పాలిట్రామా కేస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రామా కేస్ అండ్ వాస్కులర్ సర్జన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఎలాంటి ట్రామా కేసు వచ్చినా కూడా వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా మనం హైదరాబాద్ వరకు వెళ్ళకుండా వీ కెన్ థింక్ ఆఫ్ మెడికవర్ కన్వీనర్ రైట్స్. సో అక్కడికి వస్తే ఏంటంటే దాంతో పాటు మనకు ఆల్మోస్ట్ అన్ని ఇన్సూరెన్స్ కానీ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో క్యాష్లెస్ ట్రీట్మెంట్ కొన్ని కండిషన్స్కి అవైలబుల్ ఉన్న వాటన్నిటికీ ఉంది, జిహెచ్ఎస్ కానీ హెచ్ఎస్ కానీ అలాంటివన్నీ. సో ఒకసారి హైదరాబాద్కి వెళ్ళే ముందు ఇలాంటి మనకు ఏదన్నా అంత దూరం వెళ్ళే వరకు పేషెంట్ బతుకుతాడా లేదా అని ఆలోచించడం కంటే కూడా ఒకసారి కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్కి ఒకసారి ఆలోచించండి. దానివల్ల ఏంటంటే పేషెంట్ లైఫ్ సేవ్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకు కొంచెం టైం అన్నా దొరుకుతుంది వేరే దగ్గరికి ఎక్కడ వెళ్ళాలనుకున్నా కూడా. సో అది ఈరోజు ఒక అడ్వైజ్ లాగా తీసుకొని థ్యాంక్